ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అందరికీ భవిష్యత్పై భరోసా వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సినిమా రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ రంగానికి హైదరాబాద్ నగరం హాట్గా మారిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. కొంతకాలంగా సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే సినిమాలని ఇక ఏపీలోనే అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్వప్న, ఈ సినిమా రంగానికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కొంత హాట్ టాపిక్ గానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, జాగ్రత్త చూసుకోవాలి. అంటే దక్షత కలిగిన క్రియాశీలక నేత, అతనికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరైనప్పటికీ, ప్రాంతాలుగా వేరైనప్పటికీ అన్నదమ్ములుగానే కలిసి ఉండాలనే ఆలోచనతో ఈ మాటలు మాట్లాడినట్టుగా కూడా మనం భావించవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ హబ్ గానే ఉంది. అది ఎమర్జెన్సీగా ఏపీకి రావాల్సిన అవసరం లేదు అంటూ, అంటే పూర్తిగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనం భావించవచ్చు దాన్ని. అయితే మరొక విధంగా చూసుకుంటే గనక, అంటే ఈ అమరావతి పూర్తి అయితే గనక ఈ అమరావతి ప్రాంతంలో సినీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతుంది, మంచి మార్కెట్ ఉంటుంది అని చెప్తూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం ఓవర్సీస్ గా కూడా పూర్తిగా కూడా జాతీయంగా కూడా సినీ మార్కెట్ పెరిగింది. తెలుగు ప్రజల కాశీ, తెలుగు సినిమా కాశీ కూడా పూర్తిగా కూడా యావత్తు దేశం కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే అమరావతి రావడానికి మరికొంత సమయం, అంటే అమరావతి పూర్తయిన తర్వాతే అమరావతికి వస్తే బెటర్ గా ఉంటుందని ముఖ్యమంత్రి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రధానంగా ఇటీవల జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఆ ఫంక్షన్ తర్వాత ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చెక్ పెట్టుకుంటూనే వచ్చారు. ప్రధానంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీ కావచ్చు, అక్కినేని ఫ్యామిలీ కన్వెన్షన్ సెంటర్ కూల్చేది కావచ్చు, నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ ప్రాపర్టీకి నోటీసులు సర్వ్ చేయడం కావచ్చు, ఇలా ఆయన అంటే విధానపరంగానే పాలన చేస్తున్నారు అన్నప్పటికీ కూడా ప్రస్తుతం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ అంతా చెప్పినట్టు వినాల్సిందే, రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినాల్సిందే, అక్కడ సర్వైవ్ కావాల్సిందే. ఎందుకంటే అక్కడే స్టూడియోలు, అక్కడే ఇల్లులు, అక్కడే నివాసాలు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అక్కడ నుంచి విశాఖపట్నానికి, అక్కడ నుంచి అమరావతికో రావడం అంత ఈజీ అయితే కాదు. అయితే మరొక ఇదే ప్రశ్న, ఇదే మాటలను మరో రకంగా మనం చర్చించుకుంటే గనక, గతంలో ప్రభుత్వాలు, ఏపీ ప్రభుత్వాలు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో కూడా పూర్తిగా మీకు రాయితీలు కల్పిస్తాం, మీ టికెట్ల ధరలకు పెంపుకు అవకాశం ఇస్తాం, విశాఖ కేంద్రంగా స్టూడియోల నిర్మాణానికి ప్రోత్సహిస్తాం, మీకు ఇల్లులు నిర్మాణాలు చేసుకోవడానికి కూడా పూర్తిగా స్థలాలు ఇస్తామని చెప్పి రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించారు. తర్వాత హైదరాబాద్ హబ్ గా ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నాన్ని సినీ ఇండస్ట్రీకి సెకండ్ హబ్ గా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే ప్రభుత్వాలు చెప్తున్నారు కానీ ఇక్కడ అమలులో తాత్సారం ఏర్పడుతూనే ఉంది. కారణం ఏంటంటే నిజానికి ఇక్కడ సినీ ఇండస్ట్రీ తరలి రావాల్సిన ఆవశ్యకత అయితే ఏమీ లేదు. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలంగా కూడా ఇక్కడ సినిమాలు చిత్రీకరణ జరుగుతూ ఉంటాయి. విశాఖ కేంద్రంగా పూర్తిగా ఈ లొకేషన్స్ అన్ని కూడా ఈ తెలుగు సినిమాలే కాదు, ఇతర భాషా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటాయి వైజాగ్ లో. సో ఆ వైజాగ్ లో మరింత కోఆపరేట్ చేస్తే సినీ ఇండస్ట్రీ వస్తుంది, తద్వారా ఆదాయం పెరుగుతుంది. కానీ అమరావతి తర్వాతే ఇక్కడికి వస్తే బాగుంటుందంటూ కొంత మాట్లాడడం ఆయన కొంచెం ఫేవర్, రేవంత్ రెడ్డి కొంచెం ఫేవర్ అయినట్టు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్టే కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే అల్లు అర్జున్ ఒకనే ఏకాకిం చేశారు, అలా రేవంత్ రెడ్డి అరెస్ట్ నిమిత్తం విలేకరులు ప్రశ్నించే దట్ ఈస్ ద రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన అతను కొంచెం ఫేవర్ గానే మాట్లాడారు. ఇటు ఉప ముఖ్యమంత్రి, ఇటు ముఖ్యమంత్రి కూడా ఈ రోజు ప్రస్తుతానికైతే ఏపీకి ఇండస్ట్రీ అవసరం లేదన్నట్టుగా గాను రేవంత్ రెడ్డి కొంత ఫేవర్ అన్నట్టుగా కూడా టాక్ నడిచినట్టే మనం భావించవచ్చు. ఖచ్చితంగా ఇటుపై నుంచి కూడా తెలంగాణలో అడ్జస్ట్ అవుతూనే రేవంత్ రెడ్డితో పనిచేసిన పరిస్థితి అయితే ఉంటుంది. అంటే రాజకీయాలకి సినీ ఇండస్ట్రీకి కూడా చాలా దగ్గర సంబంధాలు ఉంటూ ఉంటాయి. ఈ రోజు పాలనా విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క మాక్సిమం ఆ పార్టీలు స్థాపించిన ప్రతి ఒక్కరు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ తమిళనాడులో చూసుకుంటే విజయకాంత్ కావచ్చు, విజయ్ కావచ్చు, అన్నాడీఎంకే జయలలిత కావచ్చు, ఆ పార్టీ స్థాపకుడు కావచ్చు, లేదా ఇక్కడ ఎన్టీ రామారావు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి ప్రజారాజ్యం కావచ్చు, కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టారు. అంటే వాళ్ళ సత్సంబంధాలు ఉంటూ ఉంటాయి. సో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జాగ్రత్త పర్సూ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. స్వప్న.